హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. జర్నలిజం ఈ పేరు ఈ రోజుల్లో ఎంత అంటే ఈ మాటకి ఎంత చెడ్డ పేరు తీస్తున్నారంటే, తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ మీడియా ఎవరు అధికారంలో ఉంటే వారికి డబ్బా కొట్టడం అలవాటైపోయింది. ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ మరికొన్ని మీడియా ఛానళ్ళు ఏదైతే కొన్ని తెలుగుదేశం ప్రో టీడీపీగా, అలాగే ప్రో వైసీపీగా, ప్రో కాంగ్రెస్గా అయితే ఎవరు అధికారంలో ఉంటే వారికే డబ్బా కొట్టే విధంగా ఈరోజు మరి మీడియా సంస్థలు తయారైనవి. అసలు మీడియా అంటే ప్రజల తరపున వాయిస్గా ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల వాయిస్ని ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్లేది మీడియానే. కానీ ఈ రోజుల్లో ప్రజలు వాయిస్ని అనగదొక్కి కేవలం ప్రభుత్వాలకు బాగా అయ్యి జర్నలిజం విలువను దిగదార్చుతున్న ఈ యొక్క జర్నలిస్టులు మరి రాబోయే రోజుల్లో వారి యొక్క విలువలు వారి సొంత అంటే వారికి ఆర్థిక రాజకీయపరమైన విలువలు పెంచుకొని జర్నలిజం విలువలు తగ్గిస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మన వీడియోలో నిజాలే చెప్తాము. ఖచ్చితంగా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైతే ప్రో టీడీపీ ఛానళ్ళు ఉన్నాయి మన ఆంధ్రాలో, అలాగే టీవీ5, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మరి ఈటీవీ, మరికొన్ని ఈనాడు పేపర్ ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. ఇవన్నీ అధికారం ఎప్పుడు టీడీపీలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా టీడీపీని మరి సపోర్ట్ చేస్తూనే మాట్లాడతాయి. అలాగే సాక్షి, మరి ఈ మధ్యలో కొంచెం టీవీ9, ఎన్టీవీ కూడా కొంచెం ప్రో వైసీపీగా మరి తయారయ్యి అప్పుడు వైసీపీని మరి సపోర్ట్గా చేసి మాట్లాడుతున్నాయి. అయితే ఈ యొక్క మీడియా కొట్లాటలో ఖచ్చితంగా ప్రజలు వారి యొక్క సమస్యలు పక్కదారి పడుతున్నాయి. ప్రజలు నలిగిపోతున్నారు, కానీ సమస్యలు మాత్రం తీరట్లేదు. కానీ ఈ మీడియా సంస్థలు మాత్రం వారి స్వప్రయోజనాలకు అనుగుణంగానే వెళ్తున్నారు. వారికి ఎవరైతే ప్రభుత్వంలో ఆర్థిక, రాజకీయ అన్ని సంబంధాలను మరి నెరవేరుస్తారో వాళ్ళకే ఖచ్చితంగా బాకా వదుతూ మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అటు హైదరాబాద్లో కానీ, ఇటు మన విశాఖపట్నంలో కానీ, అమరావతిలో కానీ మరి ఎవరికైతే వారికి సపోర్ట్ చేస్తున్నారో వారికి ఫ్రీగా భూములు, మరి తక్కువ రేటుకే భూములు, దాదాపు 5 ఎకరాలు 10 ఎకరాలు మరి కట్టబెడుతున్నారు. ఎందుకు ఇలా? మరి ప్రజల ఆస్తిని ఫ్రీగా కట్టబెట్టడానికి మీకు రైట్ ఉందా? అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కానీ ఇలాంటి ప్రజల భూములు తీసుకొని మరి వారికి కట్టబెట్టడం అనేది ఇది చాలా తప్పు. అలాగే రాబోయే రోజుల్లో ఈ జర్నలిజం విలువలు పెంచే విధంగా ఖచ్చితంగా ప్రతి ఛానల్ అయినా, ప్రతి పేపర్ అయినా సరే ప్రజలు గొంతుకగా ఉండాలని, అలాగే రాబోయే కాలంలో ప్రతి విషయంలో కూడా ప్రజల తరపున పోరాడే విధంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలని, అలాగే ఎవరికి బాకా పట్టకుండా తమ ఆర్థిక, రాజకీయ సంబంధాలను లక్ష్యంగా పెట్టుకొని మరి ప్రజల సమస్యలు పక్కదారి పట్టిస్తూ చేస్తున్న జర్నలిజానికి ఖచ్చితంగా నేను చేసే వీడియో మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క విలువలను పెంపొందించే విధంగా ఉండాలని ఖచ్చితంగా పేర్కొంటూ థ్యాంక్ యూ.